కమ్మరి, కమ్మరి, కంసాలి, కంచరి, కాసే, వడ్రంగి. కమ్మరి, కంసాలి, కంచరి, కాసే, వడ్రంగి అనేటువంటి 5 వృత్తుల వాళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. వీళ్ళనే పంచాయానం వాళ్ళు, పాంచాయానం వాళ్ళు లేకపోతే పాంచాయతులు అని పిలవడం జరుగుతుంది. ఏదైనా ఒకటేనండి, పాంచాయానం వాళ్ళు లేకపోతే పంచాయతులు అని కూడా పిలవడం జరుగుతుంది. 5 రకాలైనటువంటి వృత్తుల వాళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు గ్రామంలో. స్త్రీలపైన డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఉంది, వివక్షత అనేటువంటిది ఉండేది. వాళ్ళకి కనీసం అంటే వాళ్ళకి చైల్డ్ మ్యారేజెస్ అనేటువంటివి ఉన్నాయి. దానితో పాటు చైల్డ్ మ్యారేజెస్తో పాటు ఈ విడో రీమ్యారేజెస్ అనేటువంటి వాటికి పర్మిషన్ అనేటువంటిది లేదు. దాంతోపాటు సతీ వ్యవస్థ అనేటువంటిది ఉండేది. లేడీస్కి ప్రాపర్టీ పైన రైట్ కూడా ఉండేది కాదు, ఆస్తి పైన హక్కు కూడా ఉండేటువంటిది కాదు. సమాజం అనేటువంటిది పితృస్వామికం, ప్యాట్రియార్చల్. సమాజం పితృస్వామికమే మరియు రాజరికం కూడా పితృస్వామికమే. అంటే సమాజం ప్యాట్రియార్చలు, రాజరికం కూడా ప్యాట్రియార్చలే. ఎవరిది అంటే వెంగి చాళుక్యుల కాలం నాటి సమాజం. వెంగి చాళుక్యుల కాలం నాటి సమాజం ప్యాట్రియార్చల్, పితృస్వామికం. వెంగి చాళుక్యుల కాలం నాటి రాజరికం ప్యాట్రియార్చల్, పితృస్వామికం. ఇది దేనికి సంబంధించిందండి? సమాజం ఎలా ఉంది, అక్కడ సమాజక వ్యవస్థ ఎలా ఉంది, ఈ కులాల వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రయారిటీస్ ఏంటి అనేటువంటిది. నెక్స్ట్ శాతవాహనుల అంటే వేంగి చాళుక్యుల కాలం నాటి రెవెన్యూ సిస్టమ్, రెవెన్యూ వ్యవస్థ. ఈ వేంగి చాళుక్యుల కాలం నాటి రెవెన్యూ వ్యవస్థ అంటే పన్నుల వ్యవస్థ, నథింగ్ బట్ పన్నుల వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ. వేంగి చాళుక్యుల కాలం నాటి రెవెన్యూ వ్యవస్థ ఎలా అంటే రాజ్యానికి వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఆదాయం ఎలా వస్తుంది, రెవెన్యూ ఎలా వస్తుంది, రాజ్యానికి మెయిన్ ఇన్కమ్ సోర్స్, ప్రధాన ఆదాయ వనరు అనేటువంటిది భూమి శిస్తు. రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు, మెయిన్ ఇన్కమ్ సోర్స్ అనేటువంటిది ల్యాండ్ సెస్. పండించినటువంటి పంటలో 1/6వ వంతు పన్నుగా వసూలు చేసేటువంటి వాళ్ళు, పండించినటువంటి పంటలో 1/6వ వంతు పన్నుగా వసూలు చేయడం జరిగింది. మెయిన్ ల్యాండ్ సెస్ అంటే వీళ్ళ యొక్క రాజ్యానికి ప్రధానమైనటువంటి ఆదాయ వనరు భూమి శిస్తు. పండించినటువంటి పంటలో ఎంత మొత్తం ట్యాక్స్గా కలెక్ట్ చేశారు అంటే 1/6వ వంతు. మరి ఈ ట్యాక్స్ అనేటువంటిది 2 రకాలుగా కలెక్ట్ చేస్తున్నారు. ఈ ట్యాక్స్ని కలెక్ట్ చేసేటువంటి విధానాన్ని బేస్ చేసుకొని 2 రకాలు. అవి ఏంటి అంటే అరి పన్ను మరియు సిద్ధాయం. అరి పన్ను మరియు సిద్ధాయం. అరి పన్ను అంటే పంట పండించిన తర్వాత పండించినటువంటి పంటలో 1/6వ వంతును పన్నుగా ట్యాక్స్ని కలెక్ట్ చేయడాన్ని ఏమని పిలుస్తారు అంటే అరి పన్ను. అంటే ఆఫ్టర్ హార్వెస్టింగ్ అంటే పంటంతా పండించిన తర్వాత పండించినటువంటి పంటలో ఒక 30 బస్తాలు అయితే దానిలో 1/6వ వంతు అంటే 5 బస్తాలు రాజు తీసుకోవడం. అంటే పండించినటువంటి పంటలో కొంత భాగాన్ని అంటే మొత్తం కల్టివేషన్ అయిపోయిన తర్వాత, హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి దానిలో కొంత భాగాన్ని ట్యాక్స్గా కలెక్ట్ చేస్తే దాన్ని ఏమంటారు? అరి పన్ను. సిద్ధాయం అంటే పంట పండక ముందే, పంట అనేటువంటిది హార్వెస్ట్ చేయకముందే ఈ పంట అనేటువంటిది అంటే ఎంత అక్కడ ప్రొడక్షన్ ఎంత వస్తుంది అనేటువంటిది ముందుగానే అంచనా వేసి ట్యాక్స్ కలెక్ట్ చేయడాన్ని ఏమని పిలుస్తారు అంటే సిద్ధాయం. అంటే ఇక్కడేమో పంట పండిన తర్వాత, పంట మొత్తం కూడా కోసిన తర్వాత పండించినటువంటి పంటలో కొంత భాగాన్ని ట్యాక్స్గా కలెక్ట్ చేస్తే అరి పన్ను అని. సిద్ధాయము అంటే పంట మొత్తాన్ని కోయకముందే
హార్వెస్టింగ్ చేయకముందే ఇంత మొత్తం అంటే ఎంత మొత్తం పండుతుంది అనేటువంటిది ఒక ఎస్టిమేషన్ వేసి, అంచనా వేసి, అంటే ఎస్టిమేషన్ వేసి ముందుగానే ట్యాక్స్ కలెక్ట్ చేయడాన్ని ఏమని పిలుస్తాం? సిద్ధాయం. పంట పండక ముందే ట్యాక్స్ని కలెక్ట్ చేస్తే సిద్ధాయం, పంట పండించిన తర్వాత ట్యాక్స్ కలెక్ట్ చేస్తే అరి పన్ను. పంట పండించిన తర్వాత ట్యాక్స్ కలెక్ట్ చేస్తే అరి పన్ను, పంట పండక ముందే ట్యాక్స్ని కలెక్ట్ చేస్తే సిద్ధాయం. ఎంత వస్తుంది అని ముందుగా అంచనా వేసి ట్యాక్స్ కలెక్ట్ చేస్తే సిద్ధాయం, వచ్చిన దానిలో కొంత భాగం ట్యాక్స్ కలెక్ట్ చేస్తే అరి పన్ను. రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు, మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఏంటి అంటే భూమి శిస్తు. భూమి శిస్తు ఎంత వసూలు చేసేవాళ్ళు? 1/6 వసూలు చేసేటువంటి వాళ్ళు. ఈ 1/6 కూడా పంట పండించిన తర్వాత వసూలు చేస్తే దాన్ని అరిపన్ను అన్నాం. పంట పండక ముందే వసూలు చేస్తే దాన్ని ఏమని పిలిచాం? సిద్ధాయము. అరిపన్ను, సిద్ధాయము అనేటువంటివి. అదేవిధంగా రాజులకి భూమి శిస్తుతో పాటు వేంగి చాళుక్యుల కాలంలో భూమి శిస్తుతో పాటు మరికొన్ని రకాల పన్నుల నుంచి కూడా ఆదాయం వచ్చేది. భూమి శిస్తుతో పాటు ఇంకా కొన్ని రకాలైనటువంటి పన్నుల నుంచి కూడా ఆదాయం వచ్చేది. ఏ పన్నుల నుంచి ఆదాయం వచ్చేది అంటే, పన్నుల నుంచి ఆదాయం వచ్చేది అంటే దొగరాచ పన్ను, లేకపోతే డేగరాచ పన్ను, లేకపోతే దొగరాచ, డేగరాచ పన్ను, లేకపోతే దొగరాచ పన్ను. డేగరాచ పన్ను లేకపోతే దొగరాచ పన్ను అంటే ఇది యువరాజు ఖర్చుల కోసం ప్రజల వద్ద నుంచి వసూలు చేసే పన్ను. యువరాజు ఉంటాడు చూడండి, రాజు యొక్క కొడుకు ఉంటాడు చూడండి, వాడి యొక్క పర్సనల్ ఎక్స్పెన్సెస్ కోసం, వాడి యొక్క వ్యక్తిగత ఖర్చుల కోసం, యువరాజు ఖర్చుల కోసం వసూలు చేసేటువంటి పన్నుని దొగరాచ పన్ను లేకపోతే డేగరాచ పన్ను అని పిలుస్తాం. వ్యవసాయ అంటే యువరాజు ఖర్చుల కోసం వసూలు చేసేటువంటి పన్ను డేగరాచ పన్ను లేకపోతే దొగరాచ పన్ను. నెక్స్ట్ పడేవాలు పన్ను. పడేవాలు పన్ను ఇంపార్టెంట్ అండి, పన్నులన్నీ ఇంపార్టెంట్, నేర్చుకోవాలి. పడేవాలు పన్ను ఇక్కడ ఉంది చూడండి. పడేవాలు పన్ను అంటే సైన్యం యొక్క అవసరాల కోసం వసూలు చేసేటువంటి పన్ను. పడేవాలు పన్ను అంటే ఇదేమో యువరాజు అవసరాల కోసం వసూలు చేస్తే డేగరాచ పన్ను, సైన్యం యొక్క అవసరాల కోసం వసూలు చేస్తే పడేవాలు పన్ను. అంటే ఎప్పుడైనా యుద్ధం వస్తుంది, ఎప్పుడైనా యుద్ధం జరిగేటువంటి పరిస్థితి వస్తుంది, అప్పుడు యుద్ధానికి సమాయత్తం అవ్వాలి. యుద్ధానికి సైన్యం అనేటువంటిది అన్ని రకాలుగా ఆయుధాలను సమకూర్చుకోవాలి, అన్ని రకాలుగా ప్రిపేర్ అవ్వాలి. అందుకని ఆ సైన్యం యొక్క అవసరాల కోసం వసూలు చేసేటువంటి పన్నుని ఏమని పిలిచారు అంటే పడేవాలు పన్ను అని పిలిచారు. నెక్స్ట్ పుల్లరి పన్ను. ఇదంతరికి మనందరికీ తెలుసు. పుల్లరి పచ్చిక బయళ్ళపైన లేకపోతే మేత పైన అంటే పశువుల మేత పైన లేకపోతే పచ్చిక బయళ్ళపైన ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్స్. ట్యాక్స్ ఆన్ గ్రేజీ ల్యాండ్స్ అంటే పచ్చిక బయళ్ళపైన విధించేటువంటి పన్ను. ట్యాక్స్ ఆన్ గ్రేజీ ల్యాండ్స్ పచ్చిక బయళ్ళపైన వసూలు చేసేటువంటి ట్యాక్స్ని పుల్లరి పన్ను అని పిలవడం జరిగింది. నెక్స్ట్ ఇది పడేవాళ్ళు పన్ను, పుల్లరి పన్ను. పెరిక ఎడ్ల సుంకం. పెరిక ఎడ్ల సుంకం ఇది ఇలా ఉంచండి. పెరిక ఎడ్ల సుంకం అంటే దానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఆ రోజులలో ఇంటర్నల్ ట్రేడింగ్ అనేటువంటిది, వ్యాపారము అనేటువంటిది ఇంటర్నల్ ట్రేడింగ్ కోసం, దేశీయ వ్యాపారం కోసం బ్లాక్ కార్స్ అనేటువంటివి ఎడ్ల బండ్లను ఉపయోగించడం జరిగింది. ఎడ్ల బండిని దేశీయ వ్యాపారం కోసం ఎడ్ల బండిని ఉపయోగించడం జరిగింది. ఈ ఎడ్ల బండి ద్వారా పండించినటువంటి పంటని లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులని దగ్గరలో ఉన్నటువంటి మార్కెట్లకి అంటే సంతలకు తీసుకొచ్చేటువంటి వాళ్ళు, దగ్గరలో ఉన్నటువంటి మార్కెట్కి సంతలకు తీసుకొచ్చేటువంటి వాళ్ళు, మండీలకు తెచ్చేటువంటి వాళ్ళు,
ఈ సంతలలో వాళ్ళ యొక్క వస్తువులు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటివన్నీ కూడా సేల్ చేసుకునేటువంటి వాళ్ళు, అమ్ముకునేటువంటి వాళ్ళు ఇలా ఇలా పెరిక అంటే అర్థం ఏంటి అంటే గోనె సంచి అని అర్థం. పెరిక అంటే అర్థం ఏంటి అంటే గోనె సంచి. మన దగ్గర ఉండేటువంటి సంచులు ఉంటాయి చూడండి, పెరిక అంటే గోనె సంచి. ఇప్పుడు చూడండి, పెరికలు అంటే ఎవరు అంటే ఎడ్ల బండ్ల ద్వారా వస్తువులని సంతలకు చేర్చేటువంటి వాళ్ళని ఏమని పిలుస్తారు అంటే పెరికలు అని పిలవడం జరుగుతుంది. పెరిక అంటే మీనింగ్ గోనె సంచి. ఈ ఎడ్ల బండ్ల ద్వారా వస్తువులని సంతలకు తీసుకొచ్చేటువంటి వాళ్ళని ఏమని పిలుస్తారు అంటే పెరికలు అని పిలవడం జరిగింది. సంతలకు తీసుకొచ్చేటువంటి వాళ్ళని పెరికలు. ఇప్పుడు పెరిక అంటే తెలుసు, పెరికలు అంటే తెలుసు. ఇప్పుడు చెప్పండి, పెరిక ఎడ్ల సుంకము అంటే ఏంటి? పెరిక ఎడ్ల సుంకము అంటే పెరికల పైన ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్స్. పెరికల పైన ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్స్, లేకపోతే సంతలకి వస్తువులు తీసుకొచ్చేటువంటి పెరికల పైన ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్స్నే పెరిక ఎడ్ల సుంకము అని పిలిచాం. పెరిక అంటే ఎప్పుడు ఇంపార్టెంట్ బిట్టండి ఇది. పెరిక అంటే అర్థం ఏంటి? గోనె సంచి. పెరికలు అంటే ఎవరు? లోకల్ మార్కెట్కి వస్తువులు రవాణా చేస్తుంటారే వాళ్ళని పెరికలు అని పిలుస్తాం. వాళ్ళపైన ట్యాక్స్ని ఇంపోజ్ చేస్తారే అంటే వాళ్ళు కొంత డబ్బు వస్తుందా రవాణా చేసినందుకు? వాళ్ళ పైన ట్యాక్స్ని ఇంపోజ్ చేస్తే దాన్ని ఏమని పిలిచాం? పెరిక ఎడ్ల. లేకపోతే ఒక్కోసారి డైరెక్ట్గా చెప్పొచ్చు చూడండి, వస్తువుల యొక్క అంటే వస్తువులను సంతలకు రవాణా చేయడంపై ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్స్ని, వస్తువులని సంతలకి రవాణా చేయడంపై ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్స్ని ఏమని పిలుస్తారు అంటే పెరిక ఎడ్ల సుంకము అని పిలవడం జరుగుతుంది. అంటే ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదండి, ఆ ట్రాన్స్పోర్టేషన్ పైన ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్స్ని ఏమని పిలుస్తారు అంటే పెరిక ఎడ్ల సుంకము. పెరికలు అంటే వస్తువులని సంతలకు చేర్చేటువంటి వాళ్ళు, పెరిక అంటే గోనె సంచి, పెరిక ఎడ్ల సుంకము అంటే ఇలా వస్తువులని సంతలకి తీసుకురావడం, సంతలకి తీసుకొచ్చినటువంటి పెరికల పైన ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్సే పెరిక ఎడ్ల సుంకము. ఇంకా కొన్ని రకాలైనటువంటి ట్యాక్సులు ఉన్నాయి, కానీ వాటిని దేనిపైన ఇంపోజ్ చేశారు అనేది పర్టికులర్గా తెలియదు. కళ్ళ నల్కము లేకపోతే బీరాదాయం, ఇటువంటి ట్యాక్సులు ఉన్నాయంటారు, కానీ ఇవి వేటిపైన ఇంపోజ్ చేశారు అనేది తెలియదు. ఉండేటివి ఆ ట్యాక్సులు కూడా, కాకపోతే అవి ఏటిపైన ఇంపోజ్ చేస్తున్నారు అనేటువంటి విషయం తెలియదు. అంటే రాజుకి ప్రధాన ఆదాయం భూమి శిస్తు 1/6 వంతు పండించినటువంటి పంటలో 1/6 వంతు ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేసేటువంటి వాళ్ళు. ఈ ట్యాక్స్లు కలెక్ట్ చేయడంలో, భూమి శిస్తును కలెక్ట్ చేయడంలో 2 విధాలుగా కలెక్ట్ చేస్తున్నారు. పండించినటువంటి పంట అంటే పంటను పండించిన తర్వాత ట్యాక్స్ కలెక్ట్ చేస్తే అరి పన్ను, పంట చేతికి రాకముందే ట్యాక్స్లు కలెక్ట్ చేస్తే ముందుగానే ఇంత వస్తుంది అనేటువంటిది ఎస్టిమేషన్ తోటి ట్యాక్స్ కలెక్ట్ చేస్తే సిద్ధాయము. ఈ ల్యాండ్ సెస్తో పాటు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ అనేటువంటివి ఇంపోజ్ చేస్తున్నారు రాజులు. ఎటువంటి పన్నులు ఇంపోజ్ చేస్తున్నారు అంటే దొగరాచ పన్ను అనేటువంటిది యువరాజు ఖర్చుల కోసం వసూలు చేసేటువంటి పన్ను. పడేవాళ్ళు పన్ను అనేటువంటిది సైన్యం యొక్క అవసరాల కోసం వసూలు చేసేటువంటి పన్ను. పుల్లరి పన్ను అనేటువంటిది పచ్చిక బయలు గ్రేజీ ల్యాండ్స్ పైన ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్స్. దానితో పాటు పెరిక ఎడ్ల సుంకము అనేటువంటిది వస్తువుల యొక్క రవాణా అంటే సంతలకి వస్తువులు రవాణా చేయడంపై ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్స్. పెరిక అంటే గుర్తుంచుకోవాలి, పెరిక అంటే గోనె సంచి, పెరికలు అంటే ఎడ్ల బండి పైన వస్తువులని మార్కెట్లకు తీసుకొచ్చేటువంటి వాళ్ళని పెరికలు అని పిలిచాం. వాళ్ళపైన ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్స్ని పెరిక ఎడ్ల సుంకము అని పిలిచాం. గణాచారి ట్యాక్స్ అంటే వేశ్యల పైన, ప్రాస్టిట్యూట్స్ పైన ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్స్ని గణాచారి పన్ను. వేశ్యల పైన ఇంపోజ్ చేసేటువంటి ట్యాక్స్ని గణాచారి పన్ను. ఇలా పండించినటువంటి పంటలో
ఎంత భాగం రాజుకు ట్యాక్స్గా వెళ్తుంది? ఈ 1/6 అంటే పండించినటువంటి పంటలో రాజు యొక్క పార్ట్, రాజు యొక్క షేర్ ఉందే, దానిని కోరు అని పిలవడం జరుగుతుంది. పండించినటువంటి పంటలో రాజు యొక్క షేర్ని ఏమని పిలుస్తారు? కోరు. పండించినటువంటి పంటలో రాజు యొక్క భాగాన్ని ఏమని పిలుస్తారు అంటే కోరు అని పిలవడం జరిగింది. మరి ల్యాండ్ సెస్ అంటున్నాం, ల్యాండ్ సెస్ ప్రధాన ఆదాయ వనరు అంటున్నాం. ఆ రోజులలో భూములను కొలవడానికి, ల్యాండ్ని సర్వే చేయడానికి, ఆ రోజులలో భూమిని సర్వే చేయడానికి, లేకపోతే భూముల యొక్క మెజర్మెంట్స్ అనేటువంటివి తీసుకోవడానికి, భూములను కొలవడానికి ఉపయోగించేటువంటి ఇన్స్ట్రుమెంట్ని కోలా అని పిలవడం జరిగింది. కోలా భూములని కొలవడానికి ఉపయోగించినటువంటి ఇన్స్ట్రుమెంట్ అండి కోలా. ఇప్పుడు మన దగ్గర ఎలాగైతే టేపులు అనేటువంటివి ఉన్నాయో అప్పట్లో కోలా అని పిలిచేవారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆ రోజుల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోలాస్ అనేటువంటివి ఉండేటివి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోలా, రాజరాజ కోలా, రాజమాన కోలా, ముమ్మడి చోళ కోలా, ముమ్మడి చోళ కోలా, గండరగండ కోలా, గండరగండ కోలా. అంటే కోలా అంటే అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఒక్కొక్క రకమైనటువంటి ఇన్స్ట్రుమెంట్. రాజరాజ చోళ, రాజమాన కోల, ముమ్మడి చోళ కోల, గండరగొండ కోల, ఇవన్నీ కూడా ల్యాండ్ను మెజర్ చేయడానికి ఉపయోగించేటువంటి ఇన్స్ట్రుమెంట్స్. కొలతల్ని అంటే భూమిని కొలవడానికి ఉపయోగించేటువంటి ఇన్స్ట్రుమెంట్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే కోలా. భూమిని కొలవడానికి ఉపయోగించేటువంటి ఇన్స్ట్రుమెంట్ని కోలా అని పిలవడం జరిగింది. రాజరాజ కోల, రాజమాన కోల, ముమ్మడి చోళ కోల, గండరగండ కోలా, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోలాస్ అనేటువంటివి ఉండేటివి. మరి ఇప్పుడంటే భూముల్ని ఎలా మెజర్మెంట్స్ ఏమని చెప్తున్నాము అంటే హెక్టార్ అంటున్నాం, లేకపోతే ఎకరాలు అంటున్నాం, లేకపోతే సెంట్లు అంటున్నాం, ఒక్కో చోట కుంటలు అంటారు, ఒక్కో చోట అంటే ఒక్కొక్క ఏరియాను బట్టి ఒక్కొక్కలాగా పిలుస్తారు. మరి ఆ రోజులలో భూమిని యూనిట్స్ అంటే ఎలా పిలిచేటువంటి వాళ్ళు అంటే ఖండిక, పుట్టి, కుంచము. ఖండిక, పుట్టి, కుంచము అంటే యూనిట్స్. ఇప్పుడు కూడా కుంచాలు అనేటువంటివి ఈస్ట్ గోదావరి సైడ్ కుంచాలు అనేటువంటివి వాడతారా? కుంచము అనేటువంటిది వాడతారు. కుంచము అనేటువంటిది ఈస్ట్ గోదావరి సైడ్, మామిడి కుదురు సైడ్ వాడతారు. నెల్లూరులో కూడానా కుంచము, ఖండిక, పుట్టి, కుంచము. ఇవన్నీ ఏంటివి? ల్యాండ్ యూనిట్స్. ఇప్పుడు హెక్టార్లు, ఎకరాలు, సెంట్లు ఎలాగో ఆ రోజులలో భూమి యొక్క యూనిట్లండి ఖండిక, పుట్టి, కుంచము లాంటివి భూమి యొక్క యూనిట్లు ఇవి. భూమిని మెజర్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏమని పిలిచాం? కోలా. భూమిని మెజర్ చేసేటువంటి, సర్వే చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ని, భూమి యొక్క కొలతలు తీసేటువంటి ఇన్స్ట్రుమెంట్ని కోలా అని పిలిచాం. భూమిని డిఫరెంట్ యూనిట్స్గా పిలుస్తారు. అవి పుట్టి, కుంచము, తూము లాంటివి. ఖండిక, పుట్టి, కుంచము లాంటివి. దానితో పాటు తూము అని కూడా పిలుస్తాం. తూము, పుట్టి, కుంచము, ఖండిక ఇవన్నీ కూడా ఏంటివి? ఇప్పుడు అలా పిలుస్తున్నారేమో, కానీ ఒకప్పుడు అవన్నీ కూడా భూమిని కొలిచే అంటే భూమి యొక్క యూనిట్లు అవి. ఓకేనా? సరే, చూద్దాం. ఆ రోజుల్లో ప్రధానంగా యూజ్ చేసినటువంటి కాయిన్స్ ఒకసారి చూద్దాం. ఆ రోజుల్లో ప్రధానంగా యూజ్ చేసినటువంటి కాయిన్స్ ఏమేమి కాయిన్స్ ఉన్నాయి? బంగారు నాణాలు వేశారు,
గోల్డ్ కాయిన్స్ని వేశారు. గోల్డ్ కాయిన్స్ని ఏమని పిలిచారు అంటే గద్యానము అని పిలవడం జరిగింది. మీరు బుక్కులో ఒకలా ఉంది అని చెప్పేసి మీరేమీ కన్ఫ్యూజ్ అయిపోవద్దు, ఓకేనా? బుక్కులో ఒకలా ఉంది, గద్యానము అంటే ఒక చోట వెండి నాణం ఉంటుంది, ఒక చోట రాగి నాణం ఉంటుంది, ఒక చోట గోల్డ్ కాయిన్ ఉంటుంది, ఓకేనా? కానీ మీరేమి వాటి గురించి కన్ఫ్యూజ్ అవ్వద్దు. వాటికి ఎక్కడా కూడా ఎగ్జామ్లో ఇటువంటి క్వశ్చన్స్, కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ అనేటువంటివి అడగడు. మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ బంగారాన్ని గద్యానము అని పిలిచాం, మీ బుక్లో ఇంకొక పేరుతో పిలిచింటాడు. ఇంకొక పేరుతో పిలిచినప్పటికీ మీరేమీ కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఒక పేరుకు మీరు కన్ఫైన్ అయిపోండి, ఒక పేరుకు మీరు కట్టుబడి ఉండండి. గద్యానము అంటే ఏ నాణం? బంగారు నాణము. నెక్స్ట్ వెండి నాణాలు అంటే సిల్వర్ కాయిన్స్ని కూడా రూల్ చేశారు. వెండి నాణము గద్వానము అనేటువంటిది గోల్డ్ కాయిన్, అదే వెండి నాణము మాడలు. మాడలు అంటే సిల్వర్ కాయిన్స్. నెక్స్ట్ రాగి నాణాలు కూడా, కాపర్ కాయిన్స్ని కూడా రిలీజ్ చేశారు. రూకలు. చిన్నము, చిన్నము. బంగారు నాణాన్ని, గోల్డ్ కాయిన్స్ని గద్యానము, వెండి నాణాన్ని మాడలు, రాగి నాణాన్ని రూకలు లేకపోతే చిన్నము. రూకలు, చిన్నము ఇలా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. వేంగి చాళుక్యుల కాలంలో గోల్డ్ కాయిన్స్ని గద్యానము అని, సిల్వర్ కాయిన్స్ని మాడలు అని, రాగి నాణాలని రూకలు, చిన్నము అని ఇలా డిఫరెంట్ నేమ్స్తో పిలవడం జరిగింది. అంటే వీళ్ళ కాలంలో బంగారు నాణాలు రిలీజ్ చేశారు, వెండి నాణాలు రిలీజ్ చేశారు, రాగి నాణాలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదే శాతవాహనుల కాలంలో అయితే ఎక్కువగా పొటీన్ నాణాలు, ఎక్కువగా ఏ నాణాలు? పొటీన్ నాణాలు. పొటీన్ తర్వాత ఎక్కువ నాణాలు సీసం. పొటీను, సీసపు నాణాలు ఎక్కువగా రిలీజ్ చేయడం జరిగింది. శాతవాహనుల కాలంలో రిలీజ్ చేసిన పొటీన్ కాయిన్స్ దేంతో మేడప్ అయి ఉంటాయి? మిక్స్డ్ ఎల్లాయ్, మిశ్రమ లోహం. కాపరు, దాంతోపాటు లెడ్, దాంతోపాటు తగరం అంటే స్టబ్నం. కాపరు, లెడ్, స్టబ్నం ఈ మూడింటిని కలిపి ఏమని పిలిచారు అంటే పొటీన్ లోహం అని పిలిచాం. ఇది దేనికి సంబంధించింది అంటే ట్యాక్స్ సిస్టమ్కి సంబంధించింది. ఏ పన్నులు వసూలు చేస్తున్నారు, ఎలా వసూలు చేస్తున్నారు అనేటువంటిది. ఏ పన్నులు వసూలు చేస్తున్నారు, ఎలా పన్నులు వసూలు చేస్తున్నారు అనేటువంటి దానికి సంబంధించింది. సన్నిధాత అంటే కోశాధికారి. సమాహార్ద అంటే పన్నులు వసూలు చేసేటువంటి అధికారి. సమాహార్ద అంటే పన్నులు వసూలు చేసే అధికారి. దాంతోపాటు కరణము అంటే, కరణం డ్యూటీ ఏంటి? రెవెన్యూ వ్యవహారాలు చూసేటువంటి వాడు. రెడ్డి అంటే పన్నులు వసూలు చేసే అధికారి. దానికే ఇంకొక పేరు కూడా రాసుకోండి, శాంతి భద్రతలు పర్యవేక్షించే అధికారి. రెడ్డి అంటే పన్నులు వసూలు చేయడంతో పాటు శాంతి భద్రతలు పర్యవేక్షించే అధికారి రెడ్డి. పోలీస్ డ్యూటీ అండి, రెడ్డి అంటే పోలీస్ డ్యూటీ, ఓకేనా? గ్రామ తలారి అనేటువంటి వ్యక్తి వాచ్మెన్, నైట్ వాచ్మెన్ లాగా వాచ్మెన్. సరే, నెక్స్ట్ ఇది వాళ్ళకి సంబంధించినటువంటివన్నీ కూడా చెప్పుకొని ఇంకొక పదాన్ని రాసుకోండి, దానికి మీనింగ్ కూడా రాసుకోండి. గ్రామ భోజక అంటే, భోజక అంటే పన్ను వసూలు. భోజక అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు వాడతాం. గ్రామ భోజక అంటే గ్రామంలో పన్నులు వసూలు చేయు అధికారి. గ్రామ భోజక అంటే గ్రామంలో పన్నులు వసూలు చేయు అధికారి. మీకు ఏ కాలము అనేది ఎగ్జామ్లో క్వశ్చన్ కాదు, ఏ టైము అనేటువంటిది ఎగ్జామ్లో క్వశ్చన్ కాదు. క్వశ్చన్ ఏంటి అంటే గ్రామ భోజక అనగా అంటాడు. గ్రామ భోజక అంటే అర్థం ఏంటి? లేకపోతే గ్రామ కూడా తీసేసి భోజక అంటాడు అంటే అర్థం ఏంటి?
ట్యాక్స్ కలెక్టర్. భోజక అంటే ట్యాక్స్ కలెక్టర్. మళ్ళీ సన్నిధాత అంటాడు. అంతేగాని వేంగి చాళుక్యుల కాలంలో పన్నులు వసూలు చేయ అధికారిని ఏమంటారు? ఎగ్జామ్లో క్వశ్చన్ కాదు. ఎగ్జామ్లో క్వశ్చన్లు వేంగి చాళుక్యుల కాలంలో పన్నులు వసూలు చేసే అధికారిని ఏమంటారు క్వశ్చన్ కాదు. వేంగి చాళుక్యుల కాలంలో ట్రెజరర్ని, కోశాధికారిని ఏమంటారు క్వశ్చన్ కాదు. సన్నిధాత అనగా అంటాడు, అంతే. అది వేంగి చాళుక్యుల లేకపోతే ఏ రాజులు అనేది మీకు అనవసరం. కానీ మీకు తెలియాల్సింది ఆ టర్మ్కి మీనింగ్ తెలియాలి, ఆ పదానికి మీనింగ్ తెలియాలి. ఏ రాజైనా పర్లేదు, ఏ వంశమైనా పర్లేదు, మీరు నేర్చుకునేటప్పుడు అలాగే ఇక్కడేంతో ఒకలా పిలుస్తున్నాడు, ఇంకొక రాజ్యం దగ్గర ఇంకొక పిలుస్తున్నాడు, ఇవన్నీ మీరేమి మైండ్లో పెట్టుకోవద్దు. ఆ పదాలకు మీనింగ్ నేర్చుకోండి చాలు. ఎగ్జామ్లో క్వశ్చన్స్ అలాగే వస్తాయి, పదాలు మీనింగ్. ఇంతకుముందు నేను చెప్పాను, కొన్ని పన్నులు చెప్పింటాను. దొగరాచ పన్ను, దొగరాచ పన్ను అంటే మీనింగ్ తెలియాలి. అంతేగాని వేంగి చాళుక్యుల కాలంలో యువరాజు ఖర్చుల కోసం విధించే పన్నుని ఏమంటారు, ఇది కాదు క్వశ్చన్. దొగరాచ పన్ను అనగా అంటాడు. అర్థమవుతుందా? క్వశ్చన్స్ అనేటువంటివి నేను ఇక్కడ చెప్తున్నాను అంటే, ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే వేంగి చాళుక్యుల కాలం నాటికి సంబంధించినటువంటివన్నీ చెప్తున్నాను. మీరు నేర్చుకునేటప్పుడు ఒక్కొక్క టర్మ్కి మీనింగ్ మాత్రమే నేర్చుకోండి. అది వేంగి చాళుక్యుల, శాతవాహనుల, లేకపోతే ఇంకొక రాజ్యం అనేటువంటిది అన్నెసెసరీ, అది అవసరం లేదు మనకు. ఒక్కొక్క దానికి మీనింగ్. కోలా అంటే మీ అందరికీ ఐడియా ఉండాలి. కోలా అంటే ఏంటి? ల్యాండ్ని మెజర్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్, అది తెలియాలి. కోరు అంటే తెలియాలి, ఏంటి? పండించినటువంటి పంటలో రాజు భాగాన్ని ఏమంటాం? కోరు అని పిలుస్తాం. పండించినటువంటి పంటలో రాజభాగాన్ని కోరు అని పిలుస్తాం. అదేవిధంగా పెక్కండ్రు అంటే తెలియాలి, ఏంటి? కింద మీకు ఒక క్వశ్చన్ ఇచ్చేసి నానాదేశు పెక్కండ్రు అనేది డాష్ అని ఇస్తే ఒక వ్యాపార సంఘము అనేది తెలియాలి. నానాదేశ పెక్కండ్రు అనేటువంటిది ఒక వర్తక సంఘము, ఒక శ్రేణి, ఒక వ్యాపారం చేసేటువంటి ఆర్గనైజేషన్, అవి మీకు తెలియాలి. అంటే టర్మినాలజీకి మీనింగ్ తెలుసుకోవడమే మీకు కావాలి. అది ఏ రాజ్యము అనేటువంటిది అనవసరం. ఇటువైపు అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి దగ్గర కొన్ని పదాలు అన్నింటికి కామన్గా వస్తూ ఉంటాయి. అన్నిటికీ ఒక్కొక్క రాజ్యంలో ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు. కాబట్టి కామన్గా వచ్చేటువంటివి, ఒక చోట గ్రామ భోజక అని పిలిచారు, ఒక చోట లేకపోతే రెడ్డి అని పిలవడం జరుగుతుంది, లేకపోతే ఒక చోట సన్నిధాత అని పిలవడం జరుగుతుంది, ఒక్కో చోట హిరణిక, అంతకుముందు హిరణిక అని పిలుచుకున్నాం, ఇంకొక చోట బాండాగారిక అని పిలుచుకున్నాం. అలా ఒక్కొక్క రాజ్యం కాలంలో ఒక్కొక్కలాగా పిలిచేటువంటి వాళ్ళు. దానికోసం మీరేమీ కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. గ్రామ భోజక అంటే గ్రామంలో ట్యాక్స్లు కలెక్ట్ చేసేటువంటి అధికారి, గ్రామ భోజక. నెక్స్ట్ది శాతవాహనుల కాలం నాటి వ్యాపారము, విదేశీ వ్యాపారం, లేకపోతే ఆర్థిక వ్యవస్థ అని పెట్టుకోండి. ఏంటండి? వేంగి చాళుక్యుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థ. వేంగి చాళుక్యుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థ. చూద్దాం ఒకసారి. వేంగి చాళుక్యుల కాలం నాటి ఆర్థిక వ్యవస్థ ఆంధ్రదేశ చరిత్రలో ఎవరి యొక్క ఆర్థిక వ్యవస్థని గోల్డెన్ ఎకానమీ అని పిలిచాం? శాతవాహనులు. ఎవరి యొక్క ఎకానమీని? శాతవాహనుల యొక్క ఎకానమీని గోల్డెన్ ఎకానమీ అని పిలిచాం. కంపేర్ విత్ శాతవాహనాస్, వేంగి చాళుక్యుల యొక్క ఫైనాన్స్ సిస్టమ్ అనేటువంటిది అంతగా డెవలప్ అయినది కాదు. శాతవాహనులతో పోలిస్తే వేంగి చాళుక్యుల ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది అంతగా డెవలప్ అవ్వలేదు. వీళ్ళ కాలంలో వ్యాపారము అనేటువంటిది అంతగా జరగలేదు. మళ్ళీ చెప్తాను చూడండి. ఆంధ్రదేశంలో శాతవాహనుల యొక్క పరిపాలనా కాలాన్ని ఒక గోల్డెన్ పీరియడ్, అంటే శాతవాహనులు పరిపాలించినటువంటి కాలాన్ని, వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థని మరియు బౌద్ధ మతం రెండు రకాలుగా స్వర్ణయుగం అని చెప్పింటాం. దేనికి? బౌద్ధ మతానికి స్వర్ణయుగము,
ఆర్థిక వ్యవస్థకి స్వర్ణయుగము అని చెప్పాం. కానీ శాతవాహనుల కాలంలో, ఈ వేంగి చాళుక్యుల కాలంలో ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది అంతగా అభివృద్ధి చెందలేదు. విదేశీ వ్యాపారం అనేటువంటిది పెద్దగా జరగలేదు. విదేశీ వ్యాపారం ఎక్కువగా జరగలేదు.